సనాతన ధర్మంలో జ్యోతిష్యులు ఉన్నారు కదా ఈ మధ్యలో. అవునండి. అప్పుడే పుట్టిన పాప కానుంచి ఉమ్, ఈ నిన్న నాగ చైతన్య గురించి కూడా ఒక వేణుస్వామి అనే ఒకతను, ఒక ఆస్ట్రాలజరు, శుభమానవులు ఎంగేజ్మెంట్ చేసుకుంటే విడిపోతారని ఒకటి ఇస్తాడు. చిరంజీవికి మనవరాలు పుట్టిందంటే క్లింకార గురించి ఒకటి చెప్తాడు. ఉమ్, ఇంకొకటి ఆయన పూజ విషయంలో మాంసాహారం నివేదన చేస్తాం, మద్యం పెడతాం ఉమ్, అని చెప్తున్నాడు కదా. ఉమ్, ఇలాంటి విషయాలు హిందువులు హింసావాదులు కాదు కదా. ఉమ్. అంటే వీడు మటన్ కానీ చికెన్ కానీ అట్లాంటి కోడి మాంసం అట్లా పెట్టొద్దు కదా. అవును. మరి ఆయన పెడుతున్నాడు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం అంటే హిందువులందరికీ కూడా తెలియాలండి. చాలా మంది ఏమనుకుంటున్నారో జ్యోతిష్యం అనగానే వీళ్ళందరూ చెప్పే ఈ దిక్కుమాల పూజలు లేకపోతే ఈ దిక్కుమాల పద్ధతులు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు, జ్యోతిష్యము అంటే ఖగోళము, గణితము, భూగోళానికి సంబంధించిన సమ్మిళితమైన శాస్త్రం అది జ్యోతిష్యం అనేది. దీని ఆధారంగా చేసుకుని 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు గ్రహణాలు వస్తాయి, లేకపోతే పంట వేయాలి అంటే ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, అంటే ఈ సీజన్లో వర్షాలు పడతాయి, ఈ సీజన్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది, ఈ సీజన్లో ఎండలు మండిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఈ టైంకి ఈ పంట వేసుకోండి, ఈ టైంలో వర్షాలు బాగా పడతాయి కాబట్టి వరి లాంటి పంట వేసుకోండి, వర్షాలు తక్కువ పడే సమయంలో ఇంకో పంటలు వేసుకోండి అని చెప్పి పూర్వం జ్యోతిష పండితులు ఊర్లో ఉండి చెప్పేవాళ్ళు, మార్గదర్శనం చేసేవాళ్ళు. అలాగే ఈ ముహూర్తాలు పెట్టడం గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ముహూర్తాల వెనకాల కూడా ఒక సైన్సే ఉందండి. ఈ రోజున వాతావరణ కేంద్రం వాళ్ళు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. పూర్వం వాతావరణ కేంద్రాలు లేవు. పండితుడి దగ్గరికి వెళ్ళి, బాబు మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఏ ముహూర్తం మంచిది అని చెప్పేసి చెప్పారనుకోండి, ఇగో ఈ కాలంలో వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి, ఈ కాలంలో వాతావరణం మరీ వేడి లేకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో పెళ్లి చేయడానికి ఒక డేట్ పెట్టేవాళ్ళు. ఆ డేట్ పెట్టి దానికి ఒక ముహూర్త సమయం పెడతారు. ఆ ముహూర్త సమయం ఎందుకు పెడతారు అంటే, ఏదో ఒక సమయం పెట్టకపోతే ఆడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్యాకెట్ ఆడుకుని పెళ్లి టైంకి వస్తాననే బ్యాచ్ కూడా ఉంటారేమో, ఎవరికి తెలుసు. కనీసం ఆ ఒక్కరోజు ఆడు కుదురుగా ఉంటాడు కాబట్టి వాడికి ఒక ముహూర్త కాలం నిర్ణయించడం జరిగింది. ఆ పని అయ్యేవరకు వాడు కదలకుండా ఉంటారు అని చెప్పేసి. వాళ్ళిద్దరూ కూర్చోటమే కాకుండా ఆ ముహూర్త సందర్భానికి బంధువులందరూ కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారని చెప్పేసి. అంతే తప్ప ఆ ముహూర్తానికి నిమిషం అటు ఇటు అయితే మీరు కొట్టుకు చచ్చిపోతారు, విడిపోతారు అని చెప్పేసి ఇట్లాంటి దరిద్రాలు మనకి ఏం లేవండి. మేము అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. చెప్తాను, దానికి కూడా వస్తుంది, మీరు పూర్తిగా వినట్లేదు అంతే. చెప్పండి. సరే, మీకేం మిస్ అయింది అనుకుంటున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి. అదే ఇప్పుడు ఈ సోకాల్డ్ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో మద్యము మాంసం అని నివేదించి లేనిపోని ఊహలు కల్పించి పబ్లిక్లో ఈ పూజ చేస్తే నీకు ఇది అవుతుంది, ఈ పూజ చేస్తే ఇది అవుతుంది అని చెప్పి అప్పుడే పుట్టిన పాపలకు కూడా, పసిగుడ్డు కూడా అది ఏమంటారు జ్యోతిష్యం చెప్పడం. జ్యోతిష్యం ప్రకారం 12 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి మాత్రమే జ్యోతిష్యం చెప్పాలని శాస్త్రంలో ఉందంట. మరి దీని గురించి మీరు ఏమంటారు? సరే, అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు జ్యోతిష్యము అనేది ఖగోళము, భూగోళము, గణితము వీటన్నిటికీ సంబంధించిన శాస్త్రం అని చెప్తున్నా కదా. ఈ రోజున పౌర్ణమి వచ్చింది అనుకోండి, సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం మీద ఆటుపోట్లు వస్తున్నాయి కదా. అంటే భూమి మీద ఉండే వనరుల మీద చంద్రుడి యొక్క ప్రభావం పడుతుంది కదా. అలాగే సూర్యగ్రహణ సమయంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సూర్యుడి ప్రభావం మన మీద ఉందిగా. ఆ భూమి మీద సముద్రాల మీద అటు ప్రభావం ఉన్నప్పుడు మనుషుల మీద మనసుల మీద ఉండకుండా ఉంటుందా? పురుష సూక్తంలో కూడా చెప్తారు కదా, చంద్రమా మనసో జాత చక్షు సూర్య అజాయితే అని చెప్పేసి. చంద్రుడు మనస్కారకుడు అని చెప్పేసి చెప్తున్నాను. ఉంటుంది జాతకంలో, దేని దానికి ఉంటుంది. కాకపోతే ఈ జ్యోతిష్యులు అనుకుంటున్నట్లు వీళ్ళు మహా అయితే ప్రెడిక్షన్ చెప్పగలుగుతారు, దాని తాలూకు ఇదిగో ఈ పీరియడ్లో ఇట్లా జరగవచ్చు అని చెప్తారు. కానీ 100% ప్రెడిక్షన్ చేసేసి చెప్తారా అంటే చెప్పలేరు. అలాగే ఆ జరిగేదాన్ని వీళ్ళు ఎవరైనా మార్చగలరా అంటే మార్చలేరు, 100% మార్చలేరు. అలా ఏదన్నా మార్చగలిగిన శక్తి ఏదన్నా ఉందంటే ఒక్క భగవదారాధన మాత్రమే మార్చగలుగుతూ ఉంది. ఆ భగవదారాధన చేయటం వల్ల ఎట్లా ఉంటుంది, ప్రతి వాడు కర్మని ఎవ్వడూ తప్పించుకోలేడు. కాకపోతే ఆ కర్మని భగవంతుడిని నమ్ముకుంటే తప్పే విధానం ఉంటుంది చూసారా, అది విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే 1 కేజీ ఇనుము బరువా 1 కేజీ దూది బరువా అంటే రెండు సమానమే. కానీ కేజీ ఇనుముతో కొడితే బజ్జమడిపోద్ది, కేజీ దూదితో కొడితే ఏమీ కాదు. భగవంతుడిని నమ్ముకున్నోడికి అంతే, ఆ కర్మను అంతే అనుభవిస్తాడు. కానీ ఆ కేజీ దూదితో కొడితే ఎలా అనిపిస్తున్నాడో అలా అనుభవించుకుంటూ వెళ్ళిపోతాడు. అనుభవించామా లేదా అన్నట్లు. కానీ కర్మను అనుభవించకుండా ఎవ్వడూ తప్పించుకోలేడు. అయితే ఈ కర్మను మేము తప్పిస్తాము, మీకేదో రెమెడీస్ చేసేస్తాము అని చెప్పేసి ఈ మధ్య పూజలు తీసుకుని వచ్చేసారు చాలా మంది. దశమహావిద్యల పేరుతోటి చాలా రకాల ప్రచారాలు చేస్తూ కొత్త పూజలు చేస్తూ, కామాఖ్య కావచ్చు, ఇక్కడ కొంతమంది ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు. ఇవి చేస్తూ మద్యము మాంసము నివేదన చేయడంతో పాటు యోని పూజలు, లింగ పూజలు ఇట్లాంటివి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, దశమహావిద్యల వెనకాల చాలా గొప్ప శాస్త్రం ఉందండి. దశమహావిద్యల వెనకాల గొప్ప ఆధ్యాత్మిక తత్వం ఉంది.
అంతేగాని ఎక్కడా కూడా ఈ రొచ్చు రోత ఏమీ లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఎవరైనా సరే నిరూపిస్తాను అంటే నేను వచ్చి కూర్చుంటాను బాబు, మీరు చేసే ఏ పూజల వల్ల అయినా సరే ఊడిపోయిన ఒక చెట్టు ఊడిపోయిన చింతకాయని మళ్ళీ తిరిగి అతికించండి చాలు. నేను కొత్తగా కూడా అడగట్లే. ఎందుకు వచ్చిన పనికిమాలిన పంచాయతీలు? నమ్మి మోసపోతున్న వాళ్ళ కర్మ ఏంటంటేనండి, చాలా మంది ఇట్లాంటి పూజల పట్ల నమ్మి మోసపోతున్న వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు, డాక్టర్లు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఒక భార్య తన భర్త తన మాట వినేలాగా చేయమని చెప్పేసి ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చి కూర్చుంటారు పూజ చేయమని చెప్పేసి. వాడు ఆమెను పూజలో కూర్చోబెట్టి కాసేపు తర్వాత ఇంకో పూజ అంటూ చివరికి యోని పూజ దాకా తీసుకెళ్ళి ఆమెను లైంగికంగా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. చదువుకున్న మీకు ఎందుకు ఈ కర్మ? మీ భర్త మీ మాట వినాలంటే మీ భర్తతో మీరు ఎంత అనుకోగా ఉండాలి, ఎంత అంటే కలివిడిగా ఉండాలి, అది మీకే తెలుసు కదా. ఈ మధ్య స్కిల్ సెట్ అని చెప్పేసి, సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పేసి చాలా నేర్చుకుంటున్నారు కదా. మీకున్న ఆ స్కిల్స్తోనే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు నమ్మి ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఇంకోటి ఎవడో తన కొలీగ్ తన వశం అవ్వాలని చెప్పి వశీకరణ పేరుతో వాడు పోతున్నాడంటే వాడి చదువు ఎందుకు సంగనాకటానికి? ఇంకా ఇట్లాంటి వాళ్ళందరూ ఆ మూఢత్వం నుంచి బయటికి రండి. మిమ్మల్ని కాపాడేది ఒక్క భగవద్ ఆరాధన మాత్రమే. దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి ఆరాధించండి ప్రతిరోజు. ఎందుకు మీ జీవితంలో మార్పులు రావో, ఎందుకు మీ జీవితం పాజిటివ్గా పోదో ఒకసారి మీరే తెలుసుకోండి. హిందువుల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, కొన్ని మూఢనమ్మకాలు, ఇవి పోగొట్టాలి అంటే మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్లీ సనాతన ధర్మంలో అసలు మూఢనమ్మకానికి తావు లేదండి. సనాతన ధర్మంలో చెప్పబడ్డ ఏ ఒక్క దానిలో కూడా మూఢత్వం లేదు. ప్రతి ఆచారం వెనకాల, ప్రతి పండగ వెనకాల కూడా మానసికమైన, ఆధ్యాత్మికమైన, శారీరకమైన, భౌతికమైన, సాంకేతికమైన, సామాజికమైన ఈ కారణాలు 5 కారణాలు ప్రతి దాని వెనకాల ఉంటాయి. అట్లీస్ట్ 3 ప్రతి కండిషన్లో మ్యాచ్ అవుతూనే ఉంటాయి. అంత గొప్పది సనాతన ధర్మం. అయితే వీటిల్లో కొన్నిటి వెనకాల ఉన్న అంతరార్థం మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవటం వల్ల వాటిని మనం మూఢనమ్మకం అనుకుంటాం. ఇక ఇవేవి మ్యాచ్ అవ్వకుండా కొన్ని ఉంటాయి, కొన్ని ఆచారాలు, అవి ఖచ్చితంగా మూఢనమ్మకాలే. అట్లాంటివి ఖచ్చితంగా ఏ సనాతన గ్రంథంలో కూడా మీకు కనపడవు. సనాతన గ్రంథంలో మూఢనమ్మకాలకి తావే లేదు. నెక్స్ట్ సార్, ఇప్పుడున్న పీఠాధిపతుల గురించి, రోజుకు కొత్త పీఠాధిపతులు వస్తున్నారు కదా, వారి గురించి మీరేమంటారు? కొత్త పీఠాలు రాకూడదని ఏం లేదండి, ఎన్నెన్నో రావచ్చు. కాకపోతే వ్యాపారం చేస్తున్నారు. అదే ఆ పీఠాలు ఎంత చిత్తశుద్ధితో ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాయి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక స్వామీజీని కావచ్చు, లేకపోతే ఒక మఠాధిపతిని, పీఠాధిపతిని నమ్మేటప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే ముమ్మాటికి ధర్మ ప్రచారమే. ఆ రోజు శంకరాచార్యుల వారు 4 పీఠాలు ఏర్పాటు చేశారంటే 4 పీఠాల యొక్క లక్ష్యం ఏంటండి? ధర్మాచరణ చేయించటము, ధర్మ రక్షణ చేయటము. ఈరోజు ఆ ఉద్దేశంతో పీఠాధిపతుల్ని సముద్రయానం చేయకూడదని చెప్తారు. అలాగే పీఠాధిపతుల్ని ఎవరు తాకకూడదని కూడా చెప్తారు. ఎందుకంటే ఒక పీఠానికి అధిపతిగా చేయాలంటే అతను ఎంతో యోగ్యత సాధించాలి, అంటే ఎన్నో చదువుకుని ఉండాలి. అతను ఎంత కష్టపడి తయారు చేస్తే గానీ ఒక పీఠానికి అధిపతి తయారవ్వరు. అంత కష్టపడి తయారు చేసిన వ్యక్తి, పూర్వకాలంలో సరైన వైద్య వ్యవస్థ లేవు. ఎవరిని పడితే వాళ్ళని తాకుతున్నప్పుడు వీళ్ళు ఏదన్నా అనారోగ్య సమస్యల్లో పడి ఏదైనా అయిపోతే, వాళ్ళకి ఏదన్నా కష్టం కలిగితే తర్వాత ఆ పీఠాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఆ పీఠం పరిధిలో జరగాల్సిన, ఆ పీఠం ఏలుబడిలో జరగాల్సిన ధార్మిక కార్యక్రమాలన్నీ సవ్యంగా జరగకపోవచ్చు. కాబట్టి కొన్ని నియమాలు వాళ్ళకి పెట్టారు. అలాగే వీళ్ళు విదేశాలకు వెళితే ఇక్కడ ధర్మ ప్రచారం ఎవరు చేస్తారు? ఆ ఉద్దేశంతో ఇట్లాంటి కండిషన్స్ పెట్టారు. అలాగే ఇప్పుడున్న వాళ్ళకు కూడా అదే కండిషన్స్ అప్లై అవుతాయి. ఫస్ట్ ధర్మాన్ని ప్రచారం చేయడం, ధర్మాన్ని రక్షించడం, ఈ 2 కండిషన్స్ తర్వాతే ఏదైనా సరే. హిందూ యువతకు మీరు ఇచ్చే సందేహం ఏంటంటారు? ఒకటే సందేశం అండి, ధర్మ రక్షణ కోసం నడుం కట్టండి. క్లైభ్యం మాస్మ గమపార్థ అని భగవంతుడు ఏదైతే చెప్పారో, ఫస్ట్ ఆ పిరికితనాన్ని విడిచిపెట్టి ఒక్కసారి ధర్మం కోసం యుద్ధం చేయడానికి బయటికి రండి. ప్రతి వాళ్ళు వాడుతూ ఉంటారు కదా, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. నేను చెప్తున్నాను, ధర్మం కోసం నిలబడితే పోయేది ఏమీ లేదు, ఎదవ ఈ భావదాస్యం తప్ప. మీరు వేరే ఊరికి వచ్చి ప్రచారం అంటే హిందూ ధర్మం పరిరక్షణ కోసం రమ్మంటే వస్తారండి? బేస్డ్ ఆన్ ద టైం అండి, ఎందుకంటే మా షెడ్యూల్స్ అవి చూసుకోవాలి. ఎందుకంటే ప్రీఫిక్స్డ్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కాస్త ముందుగా నోటీస్కి తెస్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. రైట్. లాస్ట్ క్వశ్చన్, హిందూ సనాతన ధర్మం గెలవాలి, ప్రపంచ స్థాయిలో నిలవాలంటే ఏం చేయాలి? ప్రతి హిందువు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో ఉన్న కొన్ని రుగ్మతలను వదిలేయాలి. అందులో అన్ని మతాలు సమానం అనే అతిపెద్ద జబ్బు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే దైవాన్ని పూజించే నాకు, శవాలను పూజించే వాళ్లకు సంబంధం లేదు. ఈ 2 ఒకటి అవ్వవు. అలాగే అందరూ బాగుండాలని కోరుకునే నాకు, నా మతంలోకి వచ్చినప్పుడు మాత్రమే బాగుండాలనుకునే వాళ్ళకి ఎటువంటి పొంతన లేదు. అన్ని మతాలు సమానం అవ్వవు. ఇట్లాంటి వ్యత్యాసాలు ఇన్నుంటాయి ఈ 3 మతాల మధ్య.
కాబట్టి ఆ వ్యత్యాసాలన్నీ తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనసులో, సనాతన ధర్మం మాత్రమే సర్వోత్తమ ధర్మం, సర్వోన్నత ధర్మం, సర్వోత్కృష్ట ధర్మం. ఇదే నమ్మాలి, సింగిల్ పాయింట్ ఎజెండా. చాలా థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్. హరే కృష్ణ.